మంచివారి పొందు మహిళన దొరకదు. మంచివారి పొందు మహిళన దొరకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. విలువ బోలు వజ్రమొకటి గలదా. విలువ బోలు వజ్రము ఒకటి కలదా. మంచివారి పొందు మహిళన దొరకదు. దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. విలువ బోలు వజ్రమొకటి కలదా. వజ్రము ఒకటి కలదా. కలదా. వజ్రమొకటి కలదా. In this world, you don't get the company of good people. There are many, many wicked people there around. Many pebbles and stones are there. Do you find one valuable, precious gem? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. షడాంగ దర్శనములు దాని యొక్క విశిష్టతను, షడ్దర్శనముల యొక్క ప్రభావమును జగత్తులకు వ్యాపింపచేయగలిగి అనేక మంది మహర్షులు అనేక విధమైన సాధనలు సలుపుతూ వచ్చారు. An intense study and the significance of Shaddarshanas was made by many saintly people, and they taught the same to the entire world. జైమిని మహర్షి తన యొక్క జీవితమునంతయు దారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంసమనేటువంటి పేరుతో భారతదేశములో వ్యాపింపచేశాడు. Saint Jaimini spent all his time to investigate in this field of Mimamsa, the path of inquiry, particularly the Purva Mimamsa, and propagated all over the country. మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములను అనుసరించి చర్చించటమే మీమాంస అని పేరు వచ్చింది. This term, Mimamsa, meant a kind of inquiry under a particular direction in the two aspects of devotion and wisdom. వేదములకు పూర్వమైనటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు. As it was there even before Veda, it is also called Purva ఉత్తర Mimamsa. మీమాంసములకు పూర్వముగా ఉదయించినటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు. As it was there far earlier, it is also called Purva Mimamsa. ఇది కర్మకాండకు సంబంధించినటువంటిది. This is related to the field of action, Karmakanda. సమస్త ధర్మములు కూడాను కర్మముని అనుసరిస్తూ వచ్చాయి. All principles of righteousness are in the field of action. కానీ ధర్మము కర్మమయమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని జగత్తులకు చాటుటకు అనేక మంది మహనీయులు కూడాను అనేక విధములుగా పాటుపడ్డారు. Many saintly people struggled in this world to make it clear that our action should be righteous. అథాతో ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అథాతో కర్మ జిజ్ఞాస. Before we enter into this field of dharma, you should కర్మ investigate జిజ్ఞాస action. కాక ధర్మ జిజ్ఞాసుడు కాలేడు. Without inquiry of the action, you cannot inquire after righteousness. ధర్మ జిజ్ఞాసుడు కాక బ్రహ్మ జిజ్ఞాసుడు కాలేడు. If you are not after this righteousness, you cannot be after Brahma. పువ్వు లేక
పిండి పుట్టునా చెట్టునా? Without flower, do you get the fruit? కాయి లేక ఫలము కలుగునా జగతిలో? Without unripe fruit, do you get the ripe fruit? అటులనే కర్మ లేక భక్తి కలుగునా జగతిలో? Similarly, in this world, without action, do you expect devotion? భక్తి లేక జ్ఞాన పదము కలుగునా? Without devotion, do you get the fulfillment of కనుకనే jnana? కర్మ జిజ్ఞాస ద్వారా ధర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాసల వల్ల బ్రహ్మ జిజ్ఞాస ప్రాప్తిస్తుంది ప్రతి మానవులకు. Therefore, man will attain these things in three different steps. One, the action, then righteousness, and the దీనికి Brahman. జైమిని మహర్షి తన యొక్క స్వానుభవంతో పరిశోధనలు సలిపి పరిశీలన ద్వారా తన యొక్క మనసును సంతృప్తి పరుచుకున్నాడు. The same thing was investigated by Saint Jaimini with his own personal experience, కర్మ జిజ్ఞాస. the path of action. మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండున్నంత వరకును కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాడు. Man does action from dawn to dusk. కర్మ లేని మానవుడు ఈ జగత్తు నుండి కానరాడు. There's no man who doesn't do any activity. ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడాను కర్మనే. The breathing exercise is action. మన దేహములో ప్రసరించేటువంటి యొక్క రక్తం కూడాను కర్మమయమైనటువంటిది. The blood circulation is also an action. కనుకనే కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశము లేదు. Therefore, we cannot forget action and think of righteousness. కనుక జైమిని మహర్షి దీనికి కర్మ జిజ్ఞాస యందు చక్కని ఉదాహరణలు అందిస్తూ వచ్చాడు. Therefore, Saint Jaimini gave many examples in this field of action. మనము నిత్య జీవితంలో గృహస్థ ధర్మమునందు కొన్ని వంటలను మనము చేసుకుంటుంటాం. As a householder, in our daily routine, we make many ఒక preparations. పచ్చడి మనము చేయాలనుకుంటే దీనికి కొన్ని పదార్థములు మనం ప్రోగు చేసుకోవాలి. If you want to prepare chutney, you should have some material. ఒక కొబ్బరికాయ పచ్చడి చేయాలి. You want coconut chutney. దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి. You need chilies, tamarind, salt and coconut. ఈ పదార్థములన్నీ కూడా నువ్వు ప్రోగు చేసి Collecting all the material, మూడింటిని కలిపి mixing them. దీన్ని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపం ఉంటుంది. When you grind it, you'll get chutney. ఇది కర్మ జిజ్ఞాస. This is karma jijnasa. నాకు ఈనాడు చట్నీ కావాలి Today I want chutney. అనుకున్నంత మాత్రమే ఇది సాధించడానికి వీలు కాదు. It's not possible to ఈ have by thought. పదార్థములు కూడా మనం ప్రోగు చేసుకోవాలి. We have to collect material. ఈ పదార్థములు ప్రోగు చేసుకోవటమే కాకుండా పదార్థముల యొక్క స్వరూపాన్ని ఏకత్వంగా నిర్మించుకోవాలి. Not only collection, how to bring that form. ఒట్టి మిరపకాయ తినడానికి వీలు కాదు. It's not possible to eat ఒట్టి chilies. ఉప్పును తినడానికి వీలు కాదు. You don't eat ఒట్టి salt. చింతపండును తినడానికి వీలు కాదు. We don't eat tamarind. మూడింటిని సమభాగములతో దీన్ని సరి అయినటువంటి రీతిగా దీన్ని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో అప్పుడే తినడానికి వీలవుతుంది. They should be mixed in proper proportions. Then you can eat as chutney. కనుకనే కర్మ జిజ్ఞాస అనేటువంటిది చట్నీ చేశాము. Therefore, the inquiry of action is preparation of chutney. చేసినంత మాత్రంలో చాలదు. It's not enough if you prepare. ధర్మ జిజ్ఞాస దానిని అనుభవించాలి, తిని చూడాలి. Dharma jijnasa is experience you should eat. తిని చూచారు. You have eaten. ఇందులో ఉప్పు తక్కువ అని గుర్తించారు. You have recognized that salt is less. తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి. Having noticed the salt is less, you must add. ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస. Adding that is inquiry of Brahman. చట్నీ చేయటము, Preparation of chutney, రుచిని చూడటము, tasting it. ఆ రుచి లోపల ఏది దోషమో అనేటువంటి దాన్ని గుర్తించటము, While tasting, you know ఆ that దోషాన్ని which is నిర్మూలన short. గావించడమే బ్రహ్మ జిజ్ఞాస. Rectifying that which is short is Brahma jijnasa. అటులనే Similarly, ఈ మానవ జన్మమునందు in human life, విహితమైనటువంటి కర్మలు ఆచరించి performing one's own ఈ responsibility, ఆచరించినటువంటి కర్మలను అనుష్ఠానంలో ఉంచుకొని practicing all these actions, ఈ అనుష్ఠానమునందు ఏ యొక్క లోపమున్నది అనేటువంటి దాన్ని గుర్తించి understanding what is something ఆ that goes లోపమును wrong, తీర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస. rectification of the mistakes is Brahma jijnasa. మనము పుట్టినాము, We are born. పంచభూతముల చేత కూడినాము, We are in combination of five elements. పంచకోశముల చేత చేరినాము, We are in the company. పంచాత్మను అనుభవిస్తున్నాము. We are experiencing the five. అనుభవించినప్పుడు When we ఈ experience, అనుభవించటమే ధర్మ జిజ్ఞాస. the experience is Dharma jijnasa. ఈ అనుభవించిన తరువాత After experience, ఇందులో శాశ్వత ఆనందము లేదు.
అని గుర్తించుకున్నాం. You have recognized there's no permanent ఆ happiness. శాశ్వతానందం ఏమిటి? What is this permanent happiness? అది ఏ బ్రహ్మతత్వము. That is the nature of ఆ Brahman. శాశ్వతానందమైనటువంటి బ్రహ్మతత్వం చేర్చుకోవటమే ఇది బ్రహ్మ జిజ్ఞాస. To have that Brahman, the true bliss, is Brahma Jignasa. కనుక ప్రతి మానవునికి కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస, మూడవది బ్రహ్మ జిజ్ఞాస. So in every man, these three steps are there. Action, Karma Jignasa, righteousness, Dharma Jignasa, and Brahma Jignasa. కర్మ యొక్క కాండమును సక్రమంగా సామాన్య మానవులకు నిత్య జీవితములో ఆచరణ రూపమైనటువంటి ఆనందాన్ని అందించే నిమిత్తమే జైమిని మహర్షి ఈ యొక్క పూర్వ మీమాంసను కనిపెట్టాడు, దర్శించాడు. To give you the complete inner significance and the reality of the Karma Jignasa, the Jaimini investigated in full and taught it. ఈనాటి మానవుని యొక్క దృక్పథము The weakness of man today భౌతిక జీవితం పైననే అంకితమై ఉంటున్నది. is just dedicated to the physical world. కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి Man believes this physical world ఈ భౌతిక జీవిత ఆనందం నిమిత్తమై for the happiness out of this world. అహోరాత్రులు కూడాను అనేక విధమైనటువంటి శ్రమలు పడుతున్నాడు. He struggles day and night, కానీ ఈ శ్రమలు ఏమాత్రము తీరుటలేదు. but yet he is not satisfied. ముక్తి చేర కోరి ముక్కోటి దేవతలను ఆరాధించుతున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు. To attain liberation, man is after worshipping 3 crores of deities, but is not able to understand, go inward. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి Forgetting moral, righteous, spiritual లౌకిక nature. భౌతికమైనటువంటి యొక్క జీవితమును గడపడానికి ప్రయత్నం చేయటం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు, దుఃఖములకు, నిరాశలకు గురి అయిపోయి కృషించి కుళ్ళి జీవిస్తున్నాడు. As he spends all the time in this physical transient world, he suffers from various miseries, anxieties. కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కానీ ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు. Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it. ఎవరైనా ఒక వ్యక్తిని మీరెవరయ్యా అని ప్రశ్నించండి చూద్దాం. You put a question to anybody. Who are you? నేను పలాని రామయ్య, పలాని కృష్ణయ్య, పలాని రంగయ్య అని చెప్తుంటారు. He will say, I'm so and so, Ramaya, Krishnaya, Rangaya. ఈ రామయ్య, కృష్ణయ్య, రంగయ్య ఎవరిది? దేహాన్ని పురస్కరించుకొని తనను తాను పరిచయం గావించుకుంటున్నాడు. He says Ramaya, Krishnaya, Rangaya and so on, basing on the name given to the body. దేహమునకు పెట్టిన పేర్లే కాని తాను పుట్టినవి కాదు కదా. It's the name given. He has not come down with that name. ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకొని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు. Because of the name given to him, he introduced himself so. ఇంకా కొంచెం లోతులకు దిగి ఎవరండి మీరు గట్టిగా చెప్పండి అని ప్రశ్నించినప్పుడు You won't go deeper and say, who are you, sir? Tell. నేను డాక్టర్, నేను లాయర్, నేను కేవలం వ్యాపారస్తుడను, నేను కేవలము ఒక విధమైనటువంటి యొక్క సేద్యం చేసుకునేటువంటి రైతులు అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు. Then they start introducing, I'm doctor, lawyer, businessman, farmer, basing on the profession. ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా. Lawyer is your profession. డాక్టరు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా. Doctor is your job. వ్యవసాయస్తుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా. Farmer is the one that he does farming. వ్యాపారము అతని యొక్క వృత్తి కదా. ఇది Business is also his profession. ఈ వృత్తుల గురించి తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ యొక్క మానవుడు. Man introduces himself basing on the profession. మొదలు దేహాన్ని ఆధారంగా కొని దేహమునకు పెట్టినటువంటి పేరును ఆధారంగా తీసుకొని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. In the first instance, he introduced himself basing on the name given to the body. రెండవ తూరి గట్టిగా అడిగినప్పుడు తన వృత్తులను ఆధారంగా చేసుకొని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. Later, when you ask him again, he introduced himself basing on the job he ఇంకా does. కొంచెం గట్టిగా ఎవరండి మీరు అని గట్టిగా అడిగినప్పుడు Then you ask again, who are you? నేను ఇండియన్, నేను అమెరికన్, నేను కెనేడియన్,
నేను ఆఫ్రికన్ అని ఈ విధంగా దేశమును గురించి పరిచయం చేసుకుంటున్నాడు తనకు తాను. Then if you ask him again, who are you? He will say, I'm Indian, American, Canadian, African, basing on the country to which he belongs. కేవలం దేహాన్ని ఆధారంగా చేసుకుని పరిచయం చేసుకోవటం, వృత్తుల గురించి పరిచయం చేసుకోవటం, దేశాన్ని గురించి పరిచయం చేసుకోవటం, దేహ వృత్తి దేశముల యొక్క పరిచయములు తాను చేసుకుంటున్నాడే కానీ తనను తాను పరిచయం చేసుకోవటం లేదు. All these introductions basing on the body, the profession and the country are just outside, but he's not introducing himself properly. అయితే దీనికి సరి అయిన జవాబు ఏమిటి? Then what is the correct reply? నీకు పేరు కాదు, Not name, నీకు వృత్తి కాదు. not profession. ఈనాడు నీవు వ్యాపారస్తుడిగా ఉండవచ్చును, Today you may be a businessman. తిరిగి తాను ఇంకొక రకమైనటువంటి దీంట్లో ప్రవేశించవచ్చును. Later you may undertake different job. కనుక ఈ వృత్తులు శాశ్వతం కాదు, Professions are not permanent. నీ యొక్క దేశం శాశ్వతం కాదు. The country is not permanent. ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు. If you can't live in one country, you go to another country. కనుక సరి అయిన జవాబు ఏమిటి? And what is correct reply? నేను ఆత్మను, I am Atman, true నా self. దేహములో ఉన్నాను, It is in the body, నా వృత్తిలో ఉన్నాను, or in profession, నా యొక్క దేశములో ఉంటున్నాను. or in the country. కనుక దేశము కాలము వృత్తి మార్పు చెందినటువంటిది, త్రికాల పాద్యం, అది ఏ సత్యం. Therefore, that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is truth. ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క సంకల్పాన్ని విస్మరించి Forgetting the thoughts which are eternal and permanent, స్వస్వరూపాన్ని దూరము గావించుకొని get away from the true form, భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క వీటిని ఆధారం చేసుకొని basing on the physical secular world, తద్వారా తాను పరిచయం గావించుకుంటున్నాడు ప్రపంచానికి. he is introducing himself to the world thus. ప్రతి మానవులకు For every individual, నేను, నాది, ఈ రెండు పదములు కూడాను బాలుని మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ మొదలుకొని పురుషుని వరకు, చండాలుని మొదలుకొని చక్రవర్తి వరకు సర్వులు ఎందుకును ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు. all utter these two, I and mine, right from childhood to an old person, woman, man, untouchable to an emperor. నేను, I. ఇది ఆత్మకు సంబంధించినటువంటి అర్థము. This is the meaning of Atma, true self. నాది, ఇది దేహమునకు సంబంధించినటువంటి అర్థము. Mine relates to the body. కనుక నేను అనేటువంటిది సత్యమైన నిత్యమైనటువంటి ఆత్మకు సంబంధించినటువంటిది. So I relates to all that eternal అది truth. దేహి, That is Dehi indweller. నాది అనేటువంటిది దేహము. Mine is body. దేహం అనేటువంటి యొక్క గది లోపల, దేహం అనేటువంటి యొక్క దీని లోపల, రథము లోపల దేహి అనేటువంటి వాడు కూర్చున్నాడు. In this body there is a chariot, there is the charioteer, Dehi. దేహి అనేటువంటి యొక్క గూడులో ఉండినప్పుడు దేహి దేహం అనేటువంటిదిగా గూడు తయారవుతుంది. When the indweller is there, the body will be the house. ఇంటిలో నీవు ఉండినంత మాత్రమున ఇల్లు నేనని చెప్పుకుంటావా? Just because you are in the house, can you claim ఇది నా ownership? ఇల్లు అంటావే కానీ నేనే ఇల్లు అని ఎవరు చెప్పలేరు. You say this is my house. You don't say I am the house. కనుక ఈనాడు దేహం అనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేననుకుంటున్నావు. ఇది ఎంత అజ్ఞానం. Today you live in this house of the body, but you identify yourself with this house. What ignorance it is. కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా? While traveling in car, can you say that you are the car? నా కారు. This is my car. అదే రీతిగా దేహం అనేటువంటి రథం లోపల రతికుడుగా నీవు ఉంటున్నావు. Similarly, the body that is the chariot, you are the charioteer. నీకు ఈ దేహమునకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. There is no relationship whatsoever between రథమును you. ఒకవైపున వదిలి నీవు ఇంకొక కార్యం చేసుకోవచ్చును. You can leave the chariot and take another. ఇంటిని వదిలి నీవు పరదేశమునకు ప్రయాణం కావచ్చును. You can leave your house and go to a foreign country. కనుక ఆ ఇల్లుని నేమని అనుకోవటమే పెద్ద అజ్ఞానము. To consider yourself that I am the house is మన ignorance. దేహము లోపల అనేక అంగములు ఉంటున్నాయి. In our body, there are so many limbs. కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులుంది, కాళ్ళు ఉంది. They are present the eyes, the ear, the nose, the mouth and legs. ఇవన్నీ చేరినదే దేహం. కానీ The body is the combination of all. కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు. We cannot separate out eye. ఒక చెవు మాత్రమే దేహం కానేరదు. We cannot identify the body with the ear. కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము. The combination of all the limbs is the body.
కనుక జగత్తునందు కలిగినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ. The Atma true self is the combination of the mind, the intellect, the ego. దేహములో ఉన్నది ఆత్మ, It is present inside. మనసులో ఉన్నది ఆత్మ, In the mind is present self. బుద్ధిలో ఉన్నది ఆత్మ, Atma is intellect. అంతఃకరణలో ఉన్నది ఆత్మ. It is present in the senses. ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధ చేతనే, ప్రసక్తి చేతనే ఈ యొక్క అన్ని ఇంద్రియములు కూడాను పనిచేస్తూ ఉన్నాయి. Because of the promptings of the self, the different limbs work. దీనికి చక్కని ఉదాహరణము, A good example. కారు లోపల In a car, స్టీరింగ్ ఉంటుండాలి, there is steering, క్లచ్ ఉంటుండాలి, there is clutch, బ్రేక్ ఉంటుండాలి, there is brake. ఇంకా అనేక రకమైనటువంటి అంగములంతా ఉంటున్నాయి. There are different parts. ఈ హారన్ ఉంటుండాలి. There is horn too. కానీ ఇవన్నీ దేనికి అవి పనిచేస్తున్నాయా? Do they work apart from each other? నీవు కారులో ప్రయాణం అవుతుంటే హారన్ దానిపాటికి అది వాంచుతుందా? If you go in a car, do you expect the horn? స్టీరింగ్ దానిపాటికి అది తిరుగుతుందా? Does the steering work itself? దీనికి డ్రైవర్ ఉన్నాడు అక్కడ. There is driver there. ఈ డ్రైవరే దీనిని అన్నింటినీ కూడా వెలిగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. It is the driver that drives and operates. కనుక ఆ డ్రైవరే ఆత్మ. The driver is Atma. ఏకమనే రథమునందు ఆత్మ అనేటువంటి డ్రైవర్ ఉంటుండి కన్నుల ద్వారా చూపిస్తున్నాడు, చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు. The indweller, the true self, is present in the body. It will make your eye see, you will make your ear listen, and you will make your mouth ఒక్క speak. చిన్న ఉదాహరణ మీరు చూడండి. Take a small ఈ example. డ్రైవర్ ఈ దేహంలో ఉండినప్పుడే ఈ యొక్క దేహంలో ఉండినటువంటి సర్వాంగములు కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి. So long the driver is in the body, all limbs do their action. ఈ దేహము నుండి ఈ డ్రైవరు వదిలిపోయినప్పుడు The moment driver gets away from the అదే body, కన్నులు ఉంటున్నాయి ఇక్కడ, the very same eyes are there. చూడగలుగుతున్నాయా? Are they able to see? అదే చెవులు ఉంటున్నాయి, వినగలుగుతున్నాయా? Very same ears are there. Do they అదే listen? నోరు నాలుక ఉంటుండాది, The same mouth. ఉంటుందా? The same mouth and tongue are there. Do they అదే speak? చేతులు ఉంటున్నాయి, పనులు చేయగలుగుతున్నాయా? Same hands are there. Do they active? ఏ మాత్రము చేయటం లేదు. Nothing whatsoever. సర్వాంగములు కూడాను స్తంభించిపోయినాయి, All limbs come to stand still. జడమైపోయినాయి. They become inert. కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము, వినిపించటము, పలికించటము, చేయించటము ఏది చేస్తూ ఉండినది? So what is it that does this seeing, listening, talking? ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే, యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు. It's only the master, the owner, the Atma that does all this అతను activity. ఈ దేహంలో ఉండినంత వరకును అతన్ని శివం శివం శివం. So long he is in the body, he is called Sivam, Sivam. ఆ శివం ఈ దేహమును వదలుతానే ఇదంతా శవం శవం శవం. The moment Sivam gets out of this body, it is Sevam, the dead body. కనుక ఎవరు ఉంటే శివము, ఎవరు లేకపోతే శవం. When do you call him Sivam? When do you call it the dead body? ఆత్మతత్వం అనేటువంటిది ఈ దేహం నందు సర్వాంగముల చేతను పనిచేస్తున్నంత వరకు ఇది శివమే. So long there is Atma that making the limbs work, it is Sivam. కాన So, మనము ఎవరమో అని చక్కగా మనం విచారణ చేసుకుంటే ఇవన్నీ కూడాను పనిముట్లు మాత్రమే కాని నీవు అవి కాదు. when we inquire clearly, who am I, that all the limbs are instruments, you are not that. దీనికి మనసు ఉంది, Mind, బుద్ధి ఉంది, intellect, సంస్కారం ఉంటుంది. and also the culture. ఆత్మ యొక్క స్వరూపము ఈ మూడింటి యొక్క చేరిక. Atma is a combination of these three. మనసు చేసేటువంటి పని ఏమిటి? What is it that mind does? సంకల్పములు చేయటము, Thinking, దానిని అనేక విధమైనటువంటి యొక్క మననము చేయటము. recapitulate again. కనుకనే మననం చేయటం చేతనే మననత్రాణ సమ్మిళిత ఇది మంత్ర అన్నారు. As it, అదే మననం. the recapitulation is the mind. ఇంకా సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. The mind is also a bundle of thoughts. సంకల్ప వికల్పాలు జరపటమే ఈ మనసు యొక్క తత్వము. The nature of the mind is to think. మననము చేయటమే మనసు యొక్క గుణము. The quality of the mind is to ఇది recapitulate. ఆత్మ ద్వారానే ఈ మనసు కూడాను ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి. The mind functions with the help ఇంకా of బుద్ధి. Atma, intellect. ఈ బుద్ధి అనేటువంటిది ఏమిటి? What is this intellect? ఇది కూడాను ఆత్మ యొక్క పరిముట్టే. It is also instrument of ఇది Atma. నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుండాలి. It discriminates that which is temporary and permanent. ఏది సత్యము ఏది అసత్యము అని నిర్ణయం చేస్తుండాలి. It decides what is true and false. నిర్ణయ శక్తి, విచారణ శక్తి, విజ్ఞాన శక్తి, ఈ మూడు శక్తులతో కూడినటువంటిదే ఈ బుద్ధి.
Intellect has three faculties: discretion, discrimination, and wisdom. ఇంకా సంస్కారం అంటే ఏమిటి? Then what do you mean by refinement? పునర్జన్మములకు పునాదిగా ఉండేటువంటిది ఈ సంస్కారము. That which forms the basis for the rebirth is samskara. ఈ పునర్జన్మములకు ఏది సంస్కారం అనగా మన జీవితంలో ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మములకు అవే తిరిగి మొక్కలుగా వస్తున్నాయి. All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis కనుక for నీ rebirth. జీవిత కాలంలో చేసినటువంటి స్మరణ అంత్యకాలంలో ఆదరణ అన్నారు. So what you do, the smarana, the chanting Lord's name, is that comes as refuge కనుక నీ later. జీవిత కాలంలో మనము మంచి కార్యములు చేయాలి. Therefore in lifetime we should do good. జీవిత కాలంలో మనం పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించాలి. In our lifetime we should tread on భగవత్ sacred చింతన మనం path. చేస్తూ రావాలి. We should think of the Lord. ఇవన్నీ చేయటం వల్లనే Because of all this, అంత్యంలో కూడా అవే మన యొక్క స్మరణకు వస్తుంటాయి. at the end they come to our mind. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసములను పురస్కరించుకుని అంత్యం లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి. Basing on our habits and practices, they will be the basis later towards the end. చిన్న ఉదాహరణ మీరు చూడండి. Take a small example. మీరు జీవిత కాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు. Throughout your lifetime you do japa. ఈ జపం చేయటం అభ్యాసం అయిపోయింది. It has become a practice. కానీ నీకు అన్కాన్షియస్ వచ్చినప్పుడు కూడాను వేళ్ళు ఆడుతూనే ఉంటాయి. Towards the end also you start moving your ఎవరితోనైనా fingers. నీవు మాట్లాడుతుంటే దాని పాటికి అవి వేళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది అభ్యాసం చేత వచ్చినటువంటివి. While talking with others also you start moving your fingers. It has come out of ఇంకా practice. కొంతమంది Some others, స్నఫ్ వేసుకోవటం చాలా అలవాటుగా ఉంటుంది. they have got the habit of using snuff. వీరికి అన్కాన్షియస్ లో కూడాను ఈ చెయ్యి నేను ముక్కు దగ్గరికి పోతుంటాది. In unconscious state also, శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, జ్ఞానం కూడాను అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది. because of the practice, the hands will go toward the ఈ nostril. దురభ్యాసములు ఏ రీతిగా మనకు ఒక స్థిరమైనగా నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసములు కూడాను మనకు స్థిరంగా నిలిచిపోతాయి. Just as bad habits have come to stay with us, the good habits too will be with us. కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి. So we should cultivate good habits. ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మం మనకు ప్రాప్తిస్తుంది. Through these good habits, we'll have good birth. కనుక జీవితంలో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుంది. This Darshana Purvamimamsa taught many sacred paths basing on ఈ the field of action. కర్మకాండ జననము మొదలుకొని మరణము వరకు కూడాను భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం. People నామకరణము, observe, అక్షరాభ్యాసము, ఇవన్నీ కూడాను చెవులు కుట్టటము, ఇవన్నీ కూడాను చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాం. we experience all this by way of rituals right from birth till the end. ఇవన్నీ వేద విహితమైన యొక్క కర్మలు. They are all prescribed by Veda. ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడాను ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు. Jaimini enquired clearly what is main and what is not. దేహమే అశాశ్వతము, Body is temporary. కానీ అశాశ్వతమైనటువంటి దేహం ఆచరించినటువంటి యొక్క కర్మలన్నీ నువ్వు శాశ్వతం కాగలవా? But do the actions performed by the temporary body, can they ever be permanent? కాదు కాదు. No. కానీ But ఈ కర్మ కాయమైనటువంటిది ఏదో కర్మలు ఆచరిస్తూనే పోవాలి. the body has to indulge in some ఇవి activity. శాశ్వతములు కాకపోయినప్పటికీ Though they are not permanent, మన సంస్కారం నిమిత్తమై because of the refinement ఈ of the కాయం mind, కొన్ని కర్మకాండలను అనుభవిస్తూనే రావాలి. through this body we should experience all ఈ actions. దేహం మంచి కర్మకాలు చేసినప్పుడే When the body మంచి does, ఫలితము మనసులో ప్రవేశిస్తుంది. when the body does good actions, you will have good results. కనుక కర్మలు మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు. So it's not great to do any good action. ఏమిటి చేస్తున్నాము ఈనాడు మనం కర్మకాండ? What are we doing now? స్నానం చెయ్యాలి. We should take bath. ఈ స్నానం దేనికోసం చేస్తున్నాము? Why do you have bath? శరీర శుద్ధం కోసం చేస్తున్నాము. For purity of the body. కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు, The purity of the body is not important. మానసికాన్ని కూడా శుద్ధం చెయ్యాలి. The mind also should be pure. కనుకనే అంతర్బహిర్శుద్ధి అన్నారు దీనికి. This is called purity of the outer and inner. దేహమునే మనం పరిశుద్ధం చేసుకునే లేనటువంటి ఒక అశక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం? When we are not in a position to keep the body pure, how do you keep the inner ఒక one pure? సోంబేరి సన్యాసి ఉంటున్నాడు. Here is a celibate. A lazy ascetic. అతనికి ఆకలైంది. He is hungry.
అతను ఒక ఇంటికి వచ్చి ఒక ఇల్లాలను భవతి భిక్షాందేహి, అమ్మా నాకు ఆకలిగా ఉంటుండాలి, కొంచెం అన్నం పెట్టండి అన్నాడు. He approached at the doorstep and said, "Oh mother, I am hungry, give me food." ఆ స్త్రీ మహా వేదాంతి, That woman is a great philosopher. భారతీయ సంస్కృతి ఎంత కూడా చక్కగా గుర్తించినటువంటి స్త్రీ. She has recognized the culture of Bharat clearly. నాయన అతిథిని అభ్యాగతులను ఆదరించటము మా గృహస్థుల ధర్మము. He said, "It is proper for all householders to receive the guests. మీరు కాలం కాని కాలంలో మా ఇంటికి వచ్చారు. You have come at an odd time. తక్షణమే నేను దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేస్తాను, అన్నం చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి, దాంట్లో పోయి మీరు స్నానం చేసుకుని రాపోండి, తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది. He said, "I will cook for you. It will take some time. There is a river very close by. You go and have your bath," she said. వీడు ఒక దొంగ వేదాంతి. He is a false philosopher. స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు, సోంబేరి. He is perfectly lazy. He is not willing to have bath. చెప్పాడు, అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు. He said, "For all ascetics of my type, repeating Lord's name is bath. గోవింద నామమే నాకు స్నానం అమ్మా అన్నాడు. Chanting Lord's name is very bath to ఆ us." స్త్రీ చాలా క్లవర్ లేడీ, That మంచి lady, తెలివితేటలు కలిగినటువంటి స్త్రీ. that lady is very intelligent. ఓ వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు, ఈ సంస్కారమును కర్మ సిద్ధాంతాన్ని గుర్తించినటువంటి వాడు కాదు వీడు, ఏదో దొంగ సన్యాసి అని గుర్తించింది. She could understand that that is a false renunciant. వీనికి సరి అయిన బుద్ధి చెప్పాలని To teach him a lesson, నాయన గోవిందేతి సదా భోజనం వెళ్ళిరాండి అనింది. she also said, "Chanting Lord's name is food. Better you go." గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు? If chanting Lord's name is bath, why not food? చూసారా, ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు. Such sort of people are many today. కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం, They are very lazy. తమో గుణం అధికమైపోతుంది. They are very lazy. They don't do certain actions. కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు, కానీ They take it as truth. ఏవి నిత్యమైనటువంటివో వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు. They don't make use of those things that are eternal. ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది. All rituals today have become unsacred. కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనాయన. So whether you do these rituals or not, purify your mind. ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమై To purify the mind, దైవ చింతన అత్యవసరము అన్నారు. thinking of Lord is most essential. కేవలము ఈ ప్రకృతి This nature ఈశ్వర సృష్టి కాదు, is not God's ఇది creation. సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు. Some say it's not God's creation, it's natural. Some argue that way. కర్త లేక కార్యం ఏర్పడదు. Without the cause, there cannot be effect. పూలు సూది దారముంది, పుష్పమాల తానగునా? There are flowers, there's a needle and thread. Can it be a ఈ garland? హారం కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా. Should there not be one that would make a నేచర్ garland? ఉంది, ఏమిటిది? జడముంది, చైతన్యం ఉంటుండాలి. మ్యాటర్ ఉంది, ఎనర్జీ ఉంది. There is matter and energy. కానీ రెండింటి యొక్క చేరిక చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. Should there not be one that would combine two? ప్రణతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా? There is a container, the oil and the wick. Do you get the light? ఎవరైనా ముట్టించేవారు ఒకడు ఉండాలి. There should be someone to light. స్వర్ణము ముత్యాలు గలవు, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా? The gold, gems and diamonds are there. Do you get jewelry? చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా. There should be a maker. విద్య కలదు, బుద్ధి కలదు, నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలడు? There is education, there is intellect. There should be a teacher. బోర్డు పైన ఈ విధంగా రాసి ఇది రాసివచ్చును, కానీ విద్యార్థులు అడిగి ఏమిటి రాదంటే ఏమీ చెప్పలేడు. You may write a letter on the board. If you ask the student, అక్షరం ఉంది, there is a letter. అక్షరంలో అర్థం ఉంది, There is meaning in the letter. అర్థంలో శబ్దం ఉంది, There is sound. కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దం ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకడు ఉండాలి కదా. Should there not be a teacher to tell the sound and the meaning of the నాయనా, letter? ఇది ఏ, This is letter A. ఇది బి, This is B. ఇది సి This is అని C. ఈ యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకడు కావాలి. Absolutely a teacher is needed to show the name. ఏబిసిడి అక్షరాలు ఉంటున్నాయి. There are ABCD కానీ letters. దేనిని ఏ అనాలో, దేనిని బి అనాలో, దేనిని సి అనాలో చెప్పేటువంటి వాడు ఉండాలి కదా. Should there not be one who should tell us what is A, what is B, what is అలాంటి C? వాడే గురువు అన్నారు. He is true guru, preceptor. ఈ గురువు ఏ విధంగా ఉండాలి? How he should be.
తాను తెలుసుకున్నటువంటి వాడిగా ఉండాలి. He should know himself. సద్గుణంబులు, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య. Good qualities, good intellect, the truth, devotion, responsibility and discipline are taught by that కనుక education. ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటివిగా నిరూపిస్తూ వచ్చాడు. Jaimini taught all these aspects in the true perspective. ఈ నిర్మలత్వమునకు ఇవన్నీ కూడాను ఆధారం అన్నాడు. For purity, all these are needed. ఇవన్నీ కూడాను లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు. Without these things, you cannot understand the divinity, which is all purity. పైన సూర్యుడున్నాడు, There is sun above. నీవు కింద ఉన్నావు. You are down below. కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది. Some clouds have covered sun. ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? Where from the clouds సూర్యుడి come? నుండినే పుట్టాయి. Clouds are born out of sun. సూర్యుడి నుండి పుట్టినటువంటి ఈ యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది. Clouds that came out of sun will cover the very same sun. అయితే ఈ క్లౌడ్స్, ఈ మేఘములు శాశ్వతమైనవా? కాదు కాదు. However, these clouds, are they permanent? ఇది No. అశాశ్వతమైనవే. They are temporary. అంత మాత్రం చేత నీ మనసును మార్చుకోకూడదు. For that reason, you should not change the కొంచెం mind. ఓపిక పట్టు. You should be patient. నీ ఆత్మజ్ఞానములకు అజ్ఞానమైనటువంటి మేఘం కప్పివేసింది. The knowledge of the self is covered by అంత ignorance. మాత్రం చేత నీవు నిరుత్సాహములకు అవకాశం ఇవ్వద్దు. Never give scope for discouragement. ఓపిక పట్టుకో. Wait patiently. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్సే, కదిలిపోయే మేఘములే కాని స్థిరమైనవి కాదు. They are just passing clouds. They come and go, not కనుకనే permanent. శాంతము అత్యవసరము. So peace is most essential. నీవు కొంచెం ఓపికను సాధించు. Be patient. తక్షణమే ఈ మేఘములు కదిలిపోతాయి, ఆ సూర్యుడు కనిపిస్తాడు. Immediately, clouds will vanish. You will see the sun. కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వమీమాంస ప్రబోధిస్తూ వచ్చింది. This Darshana Purvamimamsa teaches this patience. నిత్య జీవితంలో మానవుడు ఏ విధమైనటువంటి సమయం నందు ఏ విధమైనటువంటి కర్తవ్యాలు అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడాను చక్కగా బోధిస్తూ వచ్చింది. In our daily life, what all the actions and responsibilities, duties discharged by man, how to get away from the obstacles on the way is taught by this. దుఃఖము కలిగింది. You feel miserable. ఆ దుఃఖంనే నీవు ఎక్కువగా స్మరించవద్దు. You should not think of misery. సుఖాన్ని స్మరించు. Think of happiness. దుఃఖము దూరం అవుతుంది. Then you will be away from misery. ఈ విధమైన ఉపాయములు కూడాను దీనికి బోధిస్తూ వచ్చింది. It also start teaching knack also. అజ్ఞానం వచ్చింది. You are ignorant now. ప్రజ్ఞానాన్ని నువ్వు కొంతవరకు నువ్వు పరిశోధన చల్పు. You investigate the knowledge. ఏదో ఒకరిపైన కోపం వచ్చింది. You are angry with someone. తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వాడిని ఇష్టం వచ్చినట్టు భూత తిట్టవద్దు. Immediately don't speak all words that you feel so. వాడిపైన కోపం వచ్చింది. You are angry on him. ఈ కోపం రావడానికి కారణం ఏమిటి? What's the reason for the anger? ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా? Is it the mistake of that ఈ person? విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. When you inquire like that, the speed of the anger would be less. అక్కడ కోపం వచ్చిన తక్షణమే The moment he is నువ్వు లోపలికి angry, వెళ్ళు, you get in, ఒక గ్లాసు చల్లని మంచినీళ్లు త్రాగు, drink a tumbler of cool water, కూర్చో నెమ్మదిగా. sit down silently, అప్పుడు ఈ కోపము చల్లారిపోతుంది. and the anger would be pacified. నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది. This anger is perversion, is not the true ఈ form. కోపం వచ్చినప్పుడు నీ నిలుటద్దం ముందు నీ పోయి నిల్చుకో చూడు, నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది. When you are angry, you stand in front of the mirror. You don't like your form. అప్పుడే ఈ కోపం చల్లారుతుంది. Then anger will be ఏమిటా? ఈ pacified. కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా? This anger made me look ugly. అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపమును చల్లార్చుకుంటాడు. Then he should inquire ఇంకే clearly. విధమైనటువంటి యొక్క మనస్సుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా, విచారం కలిగిందా, ఒంటరిగా ఒక చోటకు పో, నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు. When there are agitations and worries in the mind, go forth all alone and walk. స్పీడ్ గా నడిచేటప్పటికి నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోతుంది. As you walk very fast, because of the blood circulation, all these feelings would be ఇంకేమైనా pacified. నీకు సంగీతం తెలిసినటువంటి వాడేగినైతే, అదృష్టవంతుడేగినైతే If you are really lucky one with the knowledge of music, బాత్రూమ్ లో వెళ్ళు, go to bathroom, బకెట్ లేకి నీళ్లను విడుచు. fill the bucket ఆ with నీళ్లు water. ఒక స్వరంగా వస్తుంటాయి. The water will come in a ఆ particular స్వరాన్ని tune. నీవు ఆధారం చేసుకుని పాట పాడు. Basing on the tune of the water that comes of the tap, you start singing. ఆ స్వరముకు ఈ పాటకు లీనము గావించు.
And then make your song and the tune the ఆ water sing. పడేటువంటి నీటికి నా స్వరానికి ఏమైనా వ్యత్యాసం ఉందా అని విచారణ చేయి. ఈ విచారణ లోపల నీ కోపం చల్లారిపోతుంది. You also try to discriminate the difference in the tune, your ఇంత tune and the సులభంగా water. కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి. There are so many secrets. There are so many devices to pacify our anger. కానీ ఈ రహస్యాన్ని చెప్పేటువంటి మానవులు ఈనాడు కరువైపోయారు. And today there are no one to teach such secrets. ఇది ఏ పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు. Saint Jaimini taught all these things in Purva అవి Mimamsa. ఈనాడంతా అడుగున పడిపోయినాయి. All these things are neglected now. ఎక్కడ కూడా కనిపించడం లేదు. We don't see anywhere. పూర్తి దేహమాంసం కనిపిస్తున్నారు కానీ పూర్వమాంసం ఏమాత్రం కనిపించడం లేదు. We see the mamsa, the flesh of the body they have, but not Purva Mimamsa. పూర్వ మీమాంసలో ఉండినటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి. We should understand the sacredness of Purva Mimamsa. సాధ్యమైనంత వరకు కూడా ఉత్తర మీమాంస కూడా దీంట్లోనే జోడించింది. To the extent possible, Uttara Mimamsa, Darshana is also అనగా here. పూర్వము ఉత్తరము అనేటువంటి రెండు పక్షములుగా విభజించారు. They are like two. One is Purva and other is Uttara. ఇవి రెండింటికి ఏకం కావడానికి వీలు కాదు అని కూడా నిరూపించారు. It's also proved that both cannot be one. ఈ ఉత్తర దక్షిణములు ఏకం కావడానికి అవకాశం ఉందా? లేదు. Is it possible for the east and west to become one? ఎక్కడైనా ఏకమైపోతే మధ్యలో ఏకం కావాలి. భగవంతునిలో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి. The unification is possible only in అంతవరకు God. పూర్వమీమాంసే ఉత్తరమీమాంసే. Till then these two, Purva Mimamsa, Uttara Mimamsa, lie apart. దీన్ని అర్జునుడు కూడా చెప్పాడు. This Arjuna also said. తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు. Arjuna told with all agitation at the time of making a mission. కృష్ణ, వారితో నీవు ఏమాత్రం కూడా సంప్రదించి ప్రయోజనం లేదు. Krishna, there is no use in consulting those people. కురచ బుద్ధులా కౌరవుల రమరగి మనతో పొత్తు కొత్తురా. Those wicked people, Kauravas, would they have any kind of compromise? చాలిక ఉత్తర దక్షిణ ద్రోముల కలియున Will ever the east and west meet? యుద్ధము సిద్ధమనక కాలహరణమికయేలా. Why don't you say we are ready for the battle? Why do you waste time? ఇంతవరకు తాను వాదించుతూ వచ్చేశాడు. He argued to that extent. అగ్నిలో మల్లె పూల వెదజల్లు లీలా. Do you find anybody throwing jasmine ముష్కరుని from the బ్రోలా, fire? ముష్కరుని బ్రోలా, హితోక్తులు మేళ, ఓ గుణజాల, ఏలయికి ఈ సంధి మాటలికి గోపాల. Why do you speak of all this compromise? Why these words at all? చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలిగిన Enough. Will ever east and యుద్ధము west meet? సిద్ధమనక కాలహరణమికి ఏలా. Why do you waste time? ఇంత వాదించినటువంటి అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించేటప్పటికి ఇందరి బంధుమిత్రు గురుపుత్రుల జంపి భరించు చెట్టులో నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడుపక కదలు మిట్టికి. Having argued so agitatedly, and in the battlefield front, కృష్ణ, Arjuna started saying, ఇంతమంది బంధువులను, ఇంతమంది మిత్రులను, ఇంతమంది పుత్రులను, ఇటువంటి వారినంతా కూడా చంపి గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్తకూడు భుజించడానికా నేను యుద్ధం చేయటము? నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు. Arjuna said, there are so many friends, there are so many relations, all children are here. Why should I kill them? What is it I get out of this? మానవుని యొక్క మనస్థితి ఒక్కతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది. Therefore the mind goes forward at high speed in పరమ agitation. శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సలుపుతుంది. While at peace, it inquires, it discriminates good and bad. కనుక హింసకు అహింసకు మనసే కారణము. So for violence and non-violence, mind is the cause. ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము. For bliss and misery, mind is responsible. ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము. For profit and loss, mind is దూషణకు responsible. భూషణకు మనసే కారణము. For praise and blame, mind is responsible. కనుక మనసు కారణమే మరి ఎందు ఉన్నను. ఇలాంటి సత్యసూక్తులను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు జైమిని మహర్షి. Saint Jaimini taught all these truths. రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినను. Even if you are in the thick forest, the good and bad are bound to come to పోకన్మానదు you. దేహము విధులను పోషించి రక్షించినను. Even if you sustain and protect, the body is bound to fall. కానీ నీవు రక్షించుకోవాల్సినటువంటిది నీ ఆత్మధర్మాన్ని. What you have to protect is the nature of Atma, self. దీనికి నీవు తగినటువంటి కృషి చేయి. You should effort for that. అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది. That will protect you in turn. ధర్మో రక్షతి రక్షిత. If you protect dharma, it will protect you in turn. కనుక మనం రక్షించుకోవాల్సినటువంటిది మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి. Therefore, what is to be protected is the human ఏమిటి ఈ quality. మానవ ధర్మము?
What is the human తన dharma? కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. One has to discharge duty. గృహస్థ ధర్మాన్ని అనుసరించాలి. Humans shall follow the human వానప్రస్థులు life. వానప్రస్థ ధర్మాన్ని అనుసరించాలి. బ్రహ్మచారి బ్రహ్మచర్య ధర్మం అనుసరించాలి. A celibate should సన్యాసి observe. సన్యాసి ధర్మం అనుసరించాలి. Ascetic should observe his own dharma. అనుసరిస్తూ దైవం యొక్క భావంతో మనం జీవించాలి. Then we should live with godly feeling. ఇది ఏ జీవితం యొక్క పరమావధి. This is the main chief aim of life. అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని డొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు. By merely closing your nose and closing your eyes and just beating the stomach, you don't get liberation. దేనినైనా చూడు, You see anything? దైవ భావముతో చూడు. See with that divine feeling. దేనినైనా విను, దైవ భావముతో విను. You listen to anything, listen with divine దేనినైనా feeling. చెయ్యి, దైవ భావంతో చెయ్యి. Whatever you do with the సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క సిద్ధాంతాన్ని మీరు చక్కగా స్థిరపరచుకోవాలి. you should have that steady feeling that all actions are offered to please Lord. ఈ విధంగా చేసినప్పుడు When you do so, తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది. then you attain bliss. కాన So, విద్యార్థినీయులారా, students, men and women, కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటము సరికాదు. listening to all these things so long, enjoying it, you should not విన్న forget. విషయములను, All those things heard, కన్న దృశ్యమును the scenes you have seen, హృదయమునందు చేర్చుకొని keeping them in heart, సమయస్ఫూర్తిగా దీనిని మననం చేస్తూ recapitulating ఏ them. ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టితే మీ జన్మ సార్థకమవుతుంది. If you practice one or two, then your life will be sacred. అప్పుడే మీరు ఈ సమ్మర్ క్లాసులో ప్రవేశించినందుకు తగినటువంటి ఫలితం చేకూరుతుంది. Then only you will earn the true result by participation in summer classes. ఇది గొప్ప అదృష్టం చేకూరినటువంటి యొక్క ప్రాప్తి. This you deserved out of great good fortune. ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి. Never spoil this deservedness. గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల ప్రభు గిరిధారీ నంద కుమార నవనీత చోరా నంద కుమార నవనీత చోరా హృదయ విహార బడా చిత్త చోరా హృదయ విహార బడా చిత్త చోరా గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల ప్రభు గిరిధారీ నంద కుమార నవనీత చోరా నంద కుమార నవనీత చోరా హృదయ విహార బడా చిత్త చోరా హృదయ విహార బడా చిత్త చోరా
నందా గోపాల ప్రభు గిరిధారి ప్రభు గిరిధారి